వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత శనివారం వెనెజులా అధ్యక్షుడు మదూరోను అదుపులోకి తీసుకున్నాయి అమెరికా బలగాలు, ఒక దేశ అధ్యక్షుడిని. కారణం, అమెరికాలోకి డ్రగ్స్ని సప్లై చేస్తున్నాడు, డ్రగ్స్ తోటి అమెరికాలో అనిశ్చితి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి ఆరోపణ. ఇదే కాకుండా బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి విషయం చూస్తే అమెరికా సహజ సిద్ధంగానే ఎన్ని నిల్వలున్నా ఏం చేసినా వాళ్ళ దగ్గర మిగతా దేశాల మీద ఎక్కువ ఆధారపడుతుంటుంది. వాళ్ళని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్ చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఆడించినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆడుతున్నాడు అనేది అపోహ అని కొంతమంది అంటారు. బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇంటర్నేషనల్ అనలిస్ట్స్. అలాగే మిగతా దేశాలు, అందులో ముఖ్యంగా ఈ వెనిజులాను తీసుకుంటే సహజ సిద్ధంగానే వాళ్ళకున్నటువంటి ఈ ఆయిల్ రిగ్స్ కావచ్చు, సహజ నిక్షేపాలు కావచ్చు, వీటన్నిటితోటి చాలా సుసంపన్నమైనటువంటి దేశంగా ఉండాలి. హ్యూగో చావెజ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మదురో వరకు. అయితే అమెరికా ఎందుకు ఇంత సడన్గా ఈ స్టెప్ తీసుకుంది అన్నటువంటి విషయాన్ని చూసినప్పుడు ముఖ్యంగా ఆ చమురు నిల్వలన్నీ అమెరికాకి కావాలి. ఆ అమెరికన్ కంపెనీలు, ఆయిల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాలి. అట్ ద సేమ్ టైం ఈ డ్రగ్స్ వీటన్నిటినీ కూడా అమెరికాలోకి పంప్ చేస్తూ అనిశ్చితి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఉంది. కాబట్టి తీసుకున్న అదుపులోకి అనేటువంటిది అమెరికా ట్రంప్ వాదన. అయితే ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి విషయం, అమెరికా తీరుతోటి ప్రపంచానికి ముప్పు పొంచి ఉందా? ముఖ్యంగా ఇలాగా ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్షులను అదుపులోకి తీసుకోవడం, లేదంటే వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళతో పాలన చేయడం, ఇవన్నీ కూడా. అలాగే సైనిక చర్యలు, వీటన్నిటితోటి ప్రపంచానికి రానున్న రోజుల్లో కూడా ముప్పే. ఎందుకంటే ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అని చెప్తూ ఒక పక్కన డాలర్ రేటు కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద, వీటితోటి చైనాకి పోటీగా వెళ్ళాలని, లేదంటే రష్యాకి ధీటుగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక కావచ్చు, ప్రపంచం మీద ఆధిపత్యం మొత్తం అమెరికాకి మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక దుగ్ధ కావచ్చు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా స్టెప్స్ తీసుకొని ఈ విధమైనటువంటి ఒడిదుడుకులకి, విధ్వంసాలకి, సంక్షోభాలకి అమెరికా కారణమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన 2వ ప్రయాణంలో కూడా మరింత బలంగా కారణమవుతున్నారు అని చెప్పి అంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా, గతంలో అమెరికా ఆధిపత్యంలో ఉన్నటువంటి పాలకులు ఆ దేశపు వాళ్ళైనప్పటికీ కూడా ఆధిపత్యం మాత్రం అమెరికాదే. అంటే ఒక పపెట్ గవర్నమెంట్, ఒక తోలుబొమ్మ గవర్నమెంట్ని ఫలానా దేశంలో ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నాము, లేదంటే వ్యాపారం చేస్తున్నాం అనేటువంటి పేరుతో ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా అమెరికా వాడుకోవాలి, బలపడాలి, మార్కెట్లో నంబర్ 1గా ఉండాలి. అది ఏ రకమైనటువంటి మార్కెట్ అయినప్పటికీ కూడా. ఇది అమెరికా స్ట్రాటజీ. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులను మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పరిరక్షించుకుంటారు. కానీ ప్రపంచ దేశాలు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాటిని మాత్రం వాళ్ళ ఆర్థిక స్థితిగతులని, లేదంటే జనాభాని, వీటన్నిటినీ ఆసరాగా తీసుకొని, అలుసుగా తీసుకొని వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. అందుకే అమెరికాకి చాలా దేశాలు వ్యతిరేకంగా ఉంటాయి. అమెరికా ఆంక్షల్ని మేము ఒప్పుకోము, మా దేశాలు మాకు చాలు, మేము వేరే దేశాలతోటి సంబంధ బాంధవ్యాలు నిలుపుతాం తప్పితే అమెరికాతోటి మాకు అవసరం లేదు అంటూ కొన్ని ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేదు ఈస్ట్ మనకున్నటువంటి మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేదంటే ఏషియన్ కంట్రీస్ కావచ్చు, కొన్ని మాత్రమే అమెరికా ఆధిపత్యాన్ని మేము ఒప్పుకోని. గతంలో ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్ చూసాం. ముఖ్యంగా 2019 ముందు తాలిబాన్లు మళ్ళీ ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకొని ఏ విధమైనటువంటి హింసకి పాల్పడ్డారు అనేది మనం చూసాం. అమెరికా చెయ్యి వదిలేసింది. దాని వెనకాల కూడా స్ట్రాటజీ ఉంది అంటారు. అలాగే ఇరాన్, ఇరాక్, అక్కడ కూడా అమెరికా ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళే మన పాలకులుగా ఉండి ఏ విధంగా ఆ దేశాలు అట్టడుగుకి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు అనేది కూడా మనం చూసాం. సో ఇప్పుడు వెనిజులా వంతు వచ్చింది. ఈవెన్ కెనడా కావచ్చు, లేదు అంటే ఉక్రెయిన్ కావచ్చు, వీటిని కూడా కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ట్రంప్లో కనిపిస్తుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ కూడా ప్రభావితం చేసేటువంటిది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఇప్పుడు వెనిజులా. పాకిస్తాన్ నుంచి చూసాం. పాకిస్తాన్ నిజంగా వాళ్ళు ఎదగాలి అనుకుంటే, ప్రజాస్వామ్యయుతంగా మేము అన్ని రకాలుగా మేము ఎదగాలి అనుకుంటే వాళ్ళు కష్టపడితే చాలు. కానీ అత్యంత అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ పాలకులు అమెరికా చెప్పిందలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్నటువంటి అసీం మునీర్ కావచ్చు, లేదంటే ప్రధాని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అమెరికా ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్తున్నారు. ఆఖరికి వాళ్ళ సహజ సిద్ధంగా ఉన్నటువంటి నిక్షేపాలు, రేర్ ఎర్త్ మెటల్స్, వీటన్నిటినీ కూడా అమెరికాకి కట్టబెట్టడానికి నిస్సంకోచంగా, కానీ వాళ్ళకి కావాల్సింది ఆయుధాలు మాత్రమే. ఆయుధ సంపత్తి, భారత్తో యుద్ధం వస్తే గనక మద్దతు. ఈ రెండు పాకిస్తాన్ కోరుకుంటోంది. తద్వారా అమెరికాకి అమ్ముడుపోయి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయింది. ఇప్పుడు ఈ దేశాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా భౌగోళికంగా లేదంటే సహజ సిద్ధంగా వాళ్ళకున్నటువంటి ఈ వనరులు, వీటన్నిటి మీద ఒకసారి అనలైజ్ చేస్తే అమెరికా ఆధిపత్యం ఎంత దారుణంగా ఉందనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా నా కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళ వనరులని ఎట్టి పరిస్థితుల్లో నాకే ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఆంక్షలు విధిస్తాం. వేరే ఏ దేశాలతోటి కూడా సంబంధ బాంధవ్యాలు నెరపడానికి కానీ, వ్యాపారం చేసుకోవడానికి కానీ, సహాయం పొందడానికి కానీ వీలు లేకుండా చేస్తాం. ఇదే ఒక మోనార్కిజం అంటాం. ఒక మోనార్క్ లాగా, ఒక నియంతలాగా అమెరికా ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తోంది. మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తోంది? ప్రజాస్వామ్యాన్ని లేదు ఒక దేశ సార్వభౌమాధికారాన్ని కుప్పకూల్చి దాని మీద ఆధిపత్యం మేము చెలాయిస్తాము, మేమే ఉంటాము అని చెప్పి అమెరికా లాంటి దేశం, అందులోనూ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి దేశం ఇలా చేస్తుంటే ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉన్నట్టు? ప్రపంచ దేశాలు ఇంకా ఎందుకు ఒక తాటి మీదకి రావాలి? ప్రపంచ శాంతి అనేటువంటి పేరు మీద ఎక్కడా యుద్ధాలు జరగకూడదు, ఎవరు మరణించకూడదు అనేటువంటి ఒక పీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎందుకు జరగాలి ఇంకా అక్కడ? సో దీనికే కారణం అవుతున్నాడు మూడో ప్రపంచ యుద్ధానికి, ఆధిపత్య యుద్ధానికి ట్రంప్ తెర తీశాడు. ఇది అమెరికాకి కూడా నష్టం. ఒకవేళ అమెరికా వ్యతిరేక శక్తులు, అమెరికాతోటి మాకు వ్యాపారాలు అవసరం లేదు, మా సార్వభౌమాధికారం మాకు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళందరూ ఏకమైతే, వాళ్ళకి మిగతా దేశాలు సైతం ఏకమైతే అప్పుడు జరిగేది యుద్ధమేగా. సో ఇదే కోరుకుంటున్నాడా ట్రంప్? మాట్లాడితే డ్రగ్స్ అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, వెనిజులా నుంచి డ్రగ్స్ అనేవి మాకు ఎక్కువగా అమెరికాలోకి పంప్ చేస్తున్నాడు, తద్వారా ఇక్కడ ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషిస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు చేశారు. హ్యూగో చావెజ్ దగ్గర నుంచి మదురో వరకు కూడా. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ మనం చూసినప్పుడు నిజంగానే కాస్తలో కాస్త ఏంటంటే మన దేశాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోయేదానికి అనవసరంగా ఎందుకు ఈ డ్రగ్స్ పెంచి పోషించడం, ఇవన్నీ దేనికి? మన సహజ నిక్షేపాలు మనకు ఉన్నాయి కదా, వాటితో చేసుకోవచ్చు కదా అంటే డెఫినెట్గా దాని మీద వెళ్ళాలి. కానీ పాలకుల యొక్క కుంచిత మనస్తత్వం కూడా ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి దేశభక్తి లేక కాదు, వాళ్ళ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకోలేక కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రలోభానికో దేనికో లొంగడం, నేను కాకపోతే ఇంకెవర్లే అనేటువంటి ఒక నియంతృత్వ పోకడ వెనిజులానే కాదు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, అన్నిటి పతనాన్ని శాసిస్తున్నాయి. తద్వారా ఏంటంటే మొత్తం ఇవన్నీ అమెరికా కీలుబొమ్మలుగా మారిపోతాయి. అమెరికా పపెట్ షో. పేరుకి మాత్రమే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి లీడర్, కానీ రిమోట్ కంట్రోల్ అంతా కూడా అమెరికా చేతుల్లో ఉంటుంది. ఈ రిమోట్ కంట్రోల్ అమెరికా చేతుల్లో ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రపంచానికి ముప్పుగానే పరిమణిస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ శాంతికి బీజాలు అనేది వినడానికి ముందుకుండదు. 100%. ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఇక్కడ మా సమస్యలు మేము చూసుకుంటాం, మా అధ్యక్షుడితో మాకున్నది మేము ఎన్నికలు పెట్టుకుంటాము, తప్పించుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం. సైనిక చర్యలు ఇదంటారా? సైన్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉంటారు. సో అందరూ కలిసి ఏదో ఒకలా మా దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేస్తాం, అవసరమైతే సహాయం మేము అడుగుతాం. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకుని మా ఇంట్లోకి చొరబడి మా అధ్యక్షుడిని సైతం రేపొద్దున్న ఇంకొక అధ్యక్షుడు వస్తాడు, వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతే, ఈ దేశం మాదే అని చెప్పి కబ్జా చేస్తే మేము భరించాలా, మేము సహించాలా అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కోరుకునేది ప్రజాస్వామ్యం కావాలి దేశంలో అని అంటున్నారు, దానికి ప్రపంచం సహాయం చేయాలని అడుగుతున్నారు. కానీ అది ఈ రకమైనటువంటి పద్ధతిలో కాదు అనేది మాత్రం వెనిజులా ప్రజల అభిప్రాయం. సో అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా వెనిజులా విషయంలో ఇప్పుడు బట్టబయలైంది. గతంలో సైలెంట్గా ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లోకి తీసుకుని చివరాఖరికి వదిలేయడం కావచ్చు, అది కూడా ఎంత భారీ ఆయుధ సంపత్తితో. అప్పటి వరకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మొత్తాన్ని కూడా నాటో దళాలని వెనక్కి పంపించేసి ఇవన్నీ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అనేది అందరికీ తెలిసిందే. అలాగే ఇరాన్, ఇరాక్ ఏం జరుగుతోందో చూస్తున్నాం. ఇరాన్ అయితే పూర్తిగా కుప్ప కూలిపోయింది.
ఇరాన్ పూర్తిగా కుప్పకూలిపోయింది అమెరికా వల్ల. ఒక అమెరికన్ డాలర్ ఈక్వల్స్ టు ఇరాన్‌లో కొన్ని లక్షల రియాల్స్. నమ్మగలుగుతారా? గతంలో మనం చూసాం ఆఫ్రికన్ దేశాల్లో ఒక బంగాళాదుంప కొనడానికి కాంగో, అలాగే కొన్ని దేశాల్లో ఒక బంగాళాదుంప కొనడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే విపరీతమైనటువంటి నోట్ల ముద్రణ ఇవన్నీ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిల్వలు కానీ ప్రపంచ సూచిక ఏదైతే ఉంటుందో ఆర్థిక సూచిక దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అలాగే వెళ్ళింది. దానికి కారణం అమెరికా. ఇరాన్ మీద భారీగా ఆంక్షలు విధించడం, వాళ్ళు అసలు చమురు వ్యాపారం చేయడానికి వీలు లేదు అనడం, వేరే దేశాలతో చేస్తే గీస్తే అమెరికాతోటి చేయాలనడం. ఇప్పుడు కూడా వెనిజులా మీద అదే రకమైనటువంటి పనితీరుని కనబరుస్తోంది, అదే ఆధిపత్య ధోరణి కనబరుస్తోంది. వెనిజులాలో ఉన్నటువంటి సహజ సిద్ధ ఆయిల్ నిక్షేపాలన్నింటినీ కూడా అమెరికాకి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి ఒక ఎజెండాతో ఆ దేశాన్ని ఎలాగైనా కబ్జా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్కి పాల్పడ్డారు. మరి ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.